జోర్డాన్ ఖాన్ గారు బక్సింగ్ గారితో కలిసి మంచి సేవ చేసిన గొప్ప సేవకుడు, మంచి ధైర్యవంతుడు, ముస్లిం, మంచి అమోఘమైన వర్తమానికుడు. రెండవ రాకడ గురించి వాక్యం చెప్పాడు. నేను ఫోటో చూసాను తప్ప ఆయన మెసేజ్ ఒకసారి ఆడో ఒక టేప్, ఇప్పుడంటే అప్పటికి ఇంకా రాలేదుగా, టేప్ రికార్డులో ఆడో ఒక మెసేజ్ మాత్రం విన్నా నేను. ఆయన చాలా గంభీరంగా వాక్యం చెప్తాడు. ఆయనకి ట్రాన్స్లేటర్ తిమోతి గారు, బక్సింగ్ గారికి ట్రాన్స్లేటర్ ఉన్నాడు కదా, దైవ సేవకుడు తిమోతి గారు ఇప్పుడు మహిమలో ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఒకరోజు ఒక చోటకి పరిచర్యకి పోయారు. ఆ జోర్డాన్ ఖాన్ గారికి ట్రాన్స్లేటర్గా పోయాడు ఎవరు, తిమోతి గారు. సరే ఉదయాన్నే 4 లేపాడంట. లేరా ప్రార్థన చేద్దామన్నాడు, ప్రభుని స్తుతిద్దామన్నాడు. ఎన్ని గంటలకి? 4 గంటలకి లేపాడు. 4 గంటలకు లేపి ముందు నువ్వు చేయి, తర్వాత నేను చేస్తానన్నాడు. ఈ అటు ఇటు చేసి 5 నిమిషాల్లో నా ఆరాధన నీకే, నా స్తుతులు నీకే అని చెప్పి మొత్తాన్ని అటు చేసి ఇటు చేసి మొత్తానికి లాగాడు. ఇక ఈయన మొదలు పెట్టాడండి. ఎవరు? జోర్డాన్ ఖాన్ గారు. ఇక ఈయన మొదలు పెడితే 8 అయ్యిందంట. ఎంత? మళ్ళీ 10 గంటలకు మీటింగు, బ్రష్ చేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ టిఫిన్ చేసి 10 గంటలకు మళ్ళీ వర్తమానం చేయడానికి మీటింగ్కి వెళ్ళాలి. 8 అప్పుడు అంటాడంట, ఇక హిందీలో ఆయన ఆరాధన చేశాడండి. ప్రార్థన కాదు, చెప్పండి ఏంటి? ప్రార్థన కాదు, ఆరాధనే. అరే ఎంత చెట్ట చేశాడు 4 గంటలు. అసలు ఆరాధన చేస్తూ ఉంటే తన్మయం అయిపోయాడు. అంటే ఏందిరా ఈ మనుషుడు, యాడ్ నుంచి వస్తుంది ఈ ఆరాధన, ప్రభుని అట్లా ఆరాధన చేస్తున్నాడు. 8 అయిపోయిన తర్వాత అన్నాడు, ప్రభో నాకైతే లేచిపోవాలని లేదు, ఇంకా నీతో గడపాలని ఉంది, సమయం లేదు, మీటింగ్కి వెళ్ళాలి, అందుకే ముగిస్తున్నాను ప్రభు అని చెప్పి హిందీలో ముగించి అప్పుడు లేచి ముగించే ముందు అన్నాడంట, మీటింగ్ అయిపోయినాక మళ్ళా వచ్చి నీతో కూర్చుంటా అన్నాడంట. ఎవరితో చెప్పండి అమ్మా, ఎవరితో? మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నీతో కూర్చుంటానంటే ఈయన అంటాడు, ఏ మనుషుడురా ఈయన. ఆయన చెప్పటం, తిమోతి గారు చెప్పడం, ఏ మనుషుడురా ఈయన, ఏందది? ఈరోజు ప్రియమైన స్నేహితుడా, దేవునితో ఆ విధంగా గడిపేవాడికి ఆయన మార్గం బోధించడా? చెప్పండి, బోధించడా? అబ్రాముకు బోధించలేదా? నేనేమో ఇంక తెలియజేయకుండా ఎట్లుండేది నా దాసుడైన అబ్రాముకే? చెప్పలేదు ఇక తన మనసులో ఉన్నది ప్రభువుతో గడపాలి.